అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, అలాగే ఎమ్నూర్ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక మేడం గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం మన అంబేద్కర్ సర్కిల్లో 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించాం. అలాగే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు దళితుల బలుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కాబట్టి ఆయన భారత రాజ్యాంగం రచించారు కాబట్టి ఈరోజు మేము ఇలాంటి పదవుల్లో కొనసాగుతున్నాం. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి 68వ వర్ధంతి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్నూరు మండలం నాయకులకు, నందవరం మండలం నాయకులకు, గోనెగండ్ల మండలం నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు అంబేద్కర్ గారు వర్ధంతి జరుపుకోవడం, అందరు కలిసి ఈరోజు గోనెగండ్ల మండలం, నందవరము, ఎమ్మెగ్నూరు టౌన్, ఎమ్మెగ్నూరు మండలం అందరు కార్యకర్తలు వచ్చి అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనకు స్వతంత్రం కానీ, భూ హక్కు కానీ, బ్యాంకులో మనం ఈరోజు లోన్ తీసుకుంటున్నామంటే అది కేవలం అంబేద్కర్ గారి దయనే. ఈరోజు అంబేద్కర్ గారిని మరొకసారి స్మరించుకుంటుండడం మన అదృష్టం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. 68వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యంగా అందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ఎమ్మిగనూరు ఇన్ఛార్జి బుట్టా రేణుకమ్మ ఆదేశాల మేరకు ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది. మన అంబేద్కర్ ప్రోత్సాహంతోనే ఈరోజు రాజ్యాంగం పరంగానే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. ఒక చేతిలో పుస్తకం, మరోవైపు చూపుడు వేలితో దారిని చూపిస్తూ దళితవాడలోని యువతకు వేల సంవత్సరాల వెనుకబాటుతనాన్ని అధిగమించగలమన్న గుండె ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడ వివక్ష ఉన్నా ప్రతిఘటించే సాహసాన్ని అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మనకి ఏదన్నా అన్యాయం జరిగిందంటే ఇక్కడికి వచ్చి చెప్పుకునే ఏకైక దైవం అంబేద్కర్ గారు. అటువంటి నాయకుడు ఉన్నందుకే ఇప్పుడు ఆ కాలంలో ఇప్పుడే దళిత వ్యవస్థ కానీ, బీసీకి కానీ అడగదొక్కే కాలం. ఆయన ఎంత కష్టపడి ఉంటాడు రాజ్యాంగం రాయడానికి. ఒక దళితుడు చదువుకున్నందుకే జాతే మారింది. అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం చదువుకుంటే ఆ కుటుంబం మారుతుందనే ఉద్దేశంతో ఆ రోజు పరిపాలన చేశారు. ఇప్పుడు కూడా ప్రతి వ్యక్తి విద్య మీద ఆసక్తి ఎక్కువగా ఉండాలి. గత ప్రభుత్వం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీదనే ఆసక్తి చూపారు. ఈరోజు కూడా ప్రతి కుటుంబం చదువుకొని బయటికి రావాలని, ఆయన ఆదేశాలను అందరూ అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.